రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రతరంగా ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో మనకు రాయలసీమ నుంచి కూడా కర్నూలు సుంకన్న మనకు లైవ్ లో ఉన్నారు. అలానే విజయవాడ నుంచి లీలా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడ అంగన్వాడీలో ఆందోళన చేస్తున్నటువంటి సెంటర్ నుంచి. అలానే రామకృష్ణ విశాఖపట్నం నుంచి కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఎస్ లీలా, చెప్పండి. ఒక ప్రకటన అయితే ఇవాళ ఇచ్చినటువంటి పరిస్థితి, దీంట్లో దాదాపుగా 10-12 అంశాలను ప్రస్తావించారు. సో జీతాలకు సంబంధించిన విషయం, ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి ఇస్తున్నటువంటి జీతాలకు సంబంధించి కూడా పెంచాము 11,500. అలానే హెల్పర్స్ కావచ్చు, మినీ అంగన్వాడీలకు 7,000. అలానే వారికి ఇస్తున్నటువంటి మెనూతో పాటుగా ఏదైతే వారికి ఇస్తున్నటువంటి సౌకర్యాల్లో ప్రధానంగా ఇచ్చినటువంటి వారికి యూనిఫామ్, వీటికి కేటాయించినటువంటి అమౌంట్స్ గురించి కూడా ప్రస్తావించు ఒక ప్రకటన జారీ చేసి తాము అన్ని చేస్తున్నాం అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి. దీనిపైన అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆందోళన చేస్తున్నటువంటి వారు ఏమంటున్నారు? శ్రీహరి, ఇప్పటి వరకు కూడా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా సామరస్యంగా గత 17 రోజులుగా కూడా వారి సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే వివిధ రూపాల్లో వినూత్నంగా కూడా వారి సమ్మెను అయితే మాత్రం వాళ్ళు తెలియబరుస్తున్నారు. అయితే పేపర్ ప్రకటన ఏదైతే వచ్చిందో, ఒక పత్రికలో వచ్చినటువంటి పేపర్ ప్రకటనకి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. తమకి ఏ రకమైనటువంటి న్యాయం జరిగింది, ఎలాంటి న్యాయం జరిగింది, ప్రతిరోజు ఎన్నో ఛానల్స్ వచ్చి ఇక్కడ పత్రికలను కవర్ చేసి వెళ్తున్నారు. ప్రధానంగా ఉన్నటువంటి ఆ పత్రిక వచ్చి మమ్మల్ని కవర్ చేసిందని అయితే మాత్రం వారు కొంతమంది మాట్లాడుతున్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఆ పత్రికలో ఏం రాశారు, దానికి సంబంధించి ఏంటి అనేది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ప్రధానంగా వచ్చినటువంటి పత్రికా ప్రకటనకి సంబంధించి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు, మీరు అసలు ఏం చెప్తారు? మేము గత 17 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 106,000 మంది సమ్మెలో ఉన్నాము. అయితే 16 రోజులుగా రోడ్ల మీద ఉంటే సాక్షి టీవీ కానివ్వండి, సాక్షి పేపర్ కానివ్వండి, అంగన్వాడీ సమస్యల గురించి ఒక్క రోజు కూడా వాళ్ళ పత్రికలో ప్రచురించలేదు. ప్రచురించకపోగా నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రకటనని ఈ రోజు పెద్ద ఎత్తున సగం పేపర్ దాకా అదే ఉంచేసి చూపిస్తున్నారు. మేము ఏమడుగుతున్నామంటే, మీడియా మిత్రుల్ని మేము ఏమడుగుతున్నామంటే, అందరు ఉద్యోగులు కార్మికుల సమస్యలన్నీ ఒకే దృష్టితో చూడండి. మీరు అలా కాకుండా మీ ప్రభుత్వం ఉన్నది కదా అని చెప్పి కార్మికుల మీద అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని మేము యూనియన్ గా ఖండిస్తున్నాము. మేడం, అయితే అందులో ఉన్నటువంటి ఏవైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్లన్నీ నెరవేర్చేసామని చెప్పి ఆ పత్రిక ప్రకటనలో ప్రధానమైనటువంటి అంశం, అంటే ఆ ప్రధానమైనటువంటి డిమాండ్లన్నీ మీకు ప్రభుత్వం మీకు నెరవేరుస్తానని ఏమైనా హామీ ఇచ్చిందా? మీకు ఎవరైతే చర్చలు జరిపారో చర్చల్లో ఎవరెవరు కూర్చున్నారు, అసలు ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి? మేము మొత్తం 11 డిమాండ్స్ ఇది సంవత్సరాన్నర నుంచి ప్రభుత్వానికి మేము ఇచ్చాము. ఈ 11 డిమాండ్స్లో కూడా మంత్రుల గ్రూప్ ఆఫ్ మంత్రులు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఏ సంఘాలకైనా చర్చలకు వాళ్ళే కూర్చుంటామని చెప్తున్నారు. అయితే చెప్పిన తర్వాత వాళ్ళు అన్న మాట ఏంటంటే, మీ సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇంకా మేము తీసుకువెళ్ళలేదు, కాబట్టి మేము తీసుకెళ్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మేమేం అడుగుతున్నామంటే, ముఖ్యమంత్రి గారిని, అయ్యా నువ్వు మన రాష్ట్రంలోనే ఉన్నావా లేవా అనేది అడుగుతున్నావు. 16 రోజులుగా నీ అక్క చెల్లమ్మలు నడి రోడ్ల మీద ఎండనక వాననక చల్లనక మేము కూర్చుంటే మీరేంటి, మీరు పత్రికల ద్వారా నేను అన్ని చేసేసా, మీ సమస్యలన్నీ పరిష్కరించాను, మా ప్రభుత్వం వచ్చాక మీకు వేతనాలు పెరిగాయి, అన్ని బాగున్నాయి, మేము సెల్ ఫోన్లు ఇచ్చాము అంటున్నావు. సెల్ ఫోన్లు దేనికి ఇచ్చావయ్యా నువ్వు? అయితే చెప్పండి అమ్మా, అంటే ఎలా చూస్తారు ఈ ప్రభుత్వ వైఖరిని, ఎలా చూస్తారు? ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే పచ్చి అబద్ధాల పుట్టలాగా ఉంది ఈ ప్రభుత్వం. 2018 మాకు జూన్ నెలలో మాకు జీవో వచ్చింది జీతాలు పెరిగినట్టుగా. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో మాకు జీవో వచ్చింది. అయితే శ్రీహరి గారు చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అంగన్వాడీలు అందరూ ఒకటే చెప్తున్నారు, పేపర్ ప్రకటనలో వచ్చినటువంటి డిమాండ్స్ అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో ఆ రోజు చర్చలకు పిలిచినటువంటి బొత్స సత్యనారాయణ కావచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణ కావచ్చు, వీరెవరూ కూడా వాళ్ళకు అనుకువగా డిమాండ్స్ ఇస్తామని కానీ ప్రకటించలేదు. ఖచ్చితంగా వీళ్ళు ప్రధానంగా ఏదైతే ఉందో కనీస వేతనం, వైజాగ్ కావచ్చు, కర్నూలు